స్టార్ మహేష్ బాబు మేనల్లుడు కొత్త చిత్రం దేవకీ నందన వాసుదేవ శ్రీ లలితాంబిక ప్రొడక్షన్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్ గా, అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న దేవకీ నందన వాసుదేవ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఈరోజు హోటల్ దశపల్లలో సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అశోక్ మాట్లాడుతూ ఓ మంచి కథతో సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. నాకు సినిమాలోకి రావాలని ఒక దృఢమైన సంకల్పంతో ప్రేక్షకుల ముందుకు వచ్చానని, ఈ రోజు నేను ఈ పరిస్థితిలో నిలబెట్టిన నాకు ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలని తెలిపారు. గతంలోని నాని మూవీలో నటించడం వల్ల అదే ఇన్స్పిరేషన్తో ఈ రోజు అందరి ముందుకి వచ్చానని, ఓ కొత్త కథతో యువతకు మరింత ఫ్యామిలీ అందరూ చూసే విధంగా ఈ మూవీ ఉండబోతుందని, నాకు ఈ అవకాశం ఇచ్చి దర్శకత్వం వహించిన అర్జున్ జంధ్యాల ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. అలాగే దేవకీ నందన వాసుదేవ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటూ ఇలాంటి వినూత్నమైన త్వరలోని కథలతో మీ ముందుకు వస్తానని తెలిపారు. హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ ఈ మూవీలో నటించడం నాకు చాలా ఆనందంగా ఉందని, ఒక మోడల్గా ఉన్న నన్ను గుర్తించి హీరోయిన్ అవకాశం ఇచ్చిన అర్జున్ జంధ్యాల, సోమినేని బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలోని విజయనగరం అమ్మాయిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, డిఫరెంట్ స్టోరీతో ప్రజల ముందుకు ఈ సినిమా తెరకెక్కిస్తున్నామని, తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. మేము కూడా ఫైనల్గా 22nd రావట్లేదా? ఓకేనా? ఉందండి. యాక్చువల్లీ ఒప్పుకున్నప్పుడు హనుమాన్ ఇంకా బయటికి రాలేదు, కానీ ప్రశాంత్ వర్మ అంటే లైక్ ఒక రెప్యుటేషన్ ఉండింది ఆల్రెడీ. లైక్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ స్టోరీ ఇస్తున్నాడంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది, లైక్ ఒక ట్విస్ట్లు కానీ ఏదో ఒకటి, సంథింగ్ దట్ ది ఆడియన్స్ విల్ ఫైండ్ ఇంట్రెస్టింగ్ అనేది. సో ఆ కాన్ఫిడెన్స్ తోనే వెళ్ళి విన్నాను, అండ్ దెన్ నాకు నచ్చేసింది. స్పెషల్ హోంవర్క్ అంటే లుక్ పైన వర్కౌట్లు కానివ్వండి, లేకపోతే చాయిస్ ఆన్ మేకప్ ఆర్ జుట్టుకి కొంచెం రంగు పోయడం కానీ, అండ్ ఆ డ్రెస్సింగ్ అదంతా, లైక్ దట్ ఈస్ ద హోంవర్క్ వీ డిడ్. ఆ లుక్ ఎలా తేవాలనేది దీనిపైన బాగా కష్టపడ్డాం. కానీ ఒకసారి సెట్కి వెళ్ళాక ఇంకా అర్జున్ సార్ క్లారిటీతో వెళ్ళిపోయాం. ఇంకా అంతే. ప్రత్యేకం కారణం అంటే లైక్ సరైన స్టోరీ రాకపోవటం అండ్ సరైన మనిషి రాకపోవటం. సరైన తీశారు సార్ మీరు. సో యా, దేవకీ నందన వాసుదేవ 22nd వస్తుంది. మంచి కమర్షియల్ సినిమా అయినా అందులో ఒక కొత్త ట్విస్ట్లు అవన్నీ ఉంటాయి. ప్లస్ మేము కూడా కొంచెం కొత్త కనిపిస్తున్నాము, అండ్ ఐ థింక్ విల్ ఎంటర్టైన్ యూ ఆల్. సో హోప్ టు సీ యూ దేర్ ఆన్ 22nd. ట్రైలర్ కూడా నచ్చింది అనుకుంటున్నాము. సో విల్ సీ. ఏంటి సార్ మీ అందరు ట్రైలర్ చూశారండి? అంతా ఎలా అనిపించింది సార్? మానసు చెప్పండి. కంప్లీట్ ఫాల్స్ అండి. అది ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా అర్థం కావట్లేదు. కానీ ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ మేబీ, బట్ హీస్ నాట్ డూయింగ్ ఎనీ క్యామియో. లేదండి, ఆయన ఫేస్ ఎక్కడ వాడలేదు సినిమాలో. ఇద్దరు కలిపి తీసాను. అంటే లైక్ ఇప్పుడు నన్ను అడిగితే ఏదైనా యాక్షన్ సినిమా చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కదా, మిస్ ఫెమినా తీసుకోవడం కొత్త వాళ్ళని అంటే అందులో నా డెసిషన్ ఏం లేదండి. అక్కడ అర్జున్ సార్, బాలా సార్. మిస్ ఫెమినా బేసిక్గా విజయనగరం అమ్మాయి. తనకి 3 words డిస్క్రైబ్ చేయాలంటే తనని షీస్ వెరీ లవబుల్, మిస్టీరియస్, అండ్ తనకి ఫ్యామిలీ అంటే ప్రేమ. ఎక్కువ రివీల్ చేయలేను క్యారెక్టర్ గురించి, బట్ ఇది కాకుండా ఐ జస్ట్ లైక్ టు సే దట్ తనలో ఒక మంచి క్వాలిటీ ఉంది, అండ్ దట్ ఈస్ లైఫ్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ఒక ధైర్యంతో నిలబడుతుంది. అండ్ ఐ థింక్ ఆ క్వాలిటీకి నేను చాలా రిలేట్ అయ్యాను యాజ్ అన్ ఆర్టిస్ట్.
లెజెండ్ వరకు బోయపాటి దగ్గర సరైన చేశారు. కూడా చేసినట్టు అవును చేశారు. డెఫినెట్ గా బోయపాటి శ్రీనివాస్ గారి షేడ్స్ అని కనిపిస్తాయి ఈ సినిమాలో. ఆయన శిష్యుడే కదా అర్జున్ సార్. యా ఆయన రేంజ్ లో మరి అంత వైలెన్స్ బ్లడ్ అంత ఉండదండి. మా హీరోకి సరిపడా ఉంటుంది. ఎందుకంటే మా సెకండ్ మూవీ కదా, మరీ హెవీగా పెట్టాం కూడా జనాలు మరీ టూ మచ్. రెండో మూవీకి ఎంత కొట్టిస్తున్నాం అనుకుంటారు. ఫస్ట్ మూవీకే హెవీగా ఉన్నారు సార్ యాక్షన్. Hmm? హీరో మూవీకే చాలా యాక్షన్ పార్ట్ ఎక్కువ. అంటే అందులో మొత్తం కామెడీకి వెళ్ళిపోతుంది, ఇందులో కొంచెం ఒక డెప్త్ ఉంటుంది. క్లైమాక్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతా కలిపాడు కదా డైరెక్టర్. ఫస్ట్ 2 hours ఇదేందో అనుకుంది, బట్ లాస్ట్ 20 minutes కాపాడింది సినిమాని. సో మా మూవీ కూడా ఆ ఇంటర్వెల్ దగ్గర రివీల్ అయ్యే ప్లాట్ అనేది ఎవరు బయటికి రివీల్ చేయకుండా ఉంటే బాగుండదు, అందరు చూసిన వాళ్ళైనా సరే. అది చెప్పారంటే తెలిసిపోతుంది. దేవుడి సినిమా ఇప్పుడు కంటిన్యూగా ట్రెండింగ్ లో ఉందని చెప్పేసి ఆ కాన్సెప్ట్ వస్తున్నారా? అదే లేదండి, అది మేమేదో వాంటెడ్గా జనాల మీద రుద్దటానికి దేవుడిని వాడుకోలేదండి. మా దేవుడు ఈ కృష్ణ సత్యభామ అనే క్యారెక్టర్ని దేవుడు తీసుకెళ్తాడు.